నీట్ పరీక్షలో జరిగినటువంటి అవకతవకలపై స్పందిస్తూ ఇక్కడ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఆందోళన నేపథ్యంలో ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై ఇక్కడ విద్యార్థి సంఘాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇక్కడ విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చారు. ఇప్పటివరకు కొన్ని స్కూళ్లు, అలాగే ప్రైవేటు కాలేజీలు, కళాశాలలు, అలాగే అన్నింటినీ కూడా బంద్ చేయడానికి కూడా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి మనం హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఉన్నాము. విద్యార్థులు కొంత అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ బాధ్యత వహించకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇక్కడ నీటి విద్యార్థులకు ఏం సమాధానం చెప్తారు, బీజేపీ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందన్నటువంటి ప్రశ్నలు కూడా సంధిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో కాలేజ్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కొంతమంది ఎస్ఎఫ్ఐ విద్యార్థులు కూడా విద్యార్థి నాయకులు మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడదాం. బ్రదర్, ఇప్పటి వరకు ఇక్కడ నీటి సమస్య ఈ యొక్క సమస్య పోలేదన్నట్టే తెలుస్తుంది. ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం స్పందించాలని చెప్పి ఆందోళన మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా స్పందించినటువంటి పరిస్థితులు అయితే లేవు. ఆందోళన మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మరి దీనికి ఎట్లాంటి పరిష్కార మార్గాలు చూపించవచ్చు? మరి విద్యార్థులకు ఏం చేస్తే న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు నీటిలో ఇబ్బందులు పడ్డ విద్యార్థులకి? ఈరోజు కేంద్ర ప్రభుత్వం తప్పు జరిగింది. గతంలో నీటి పేపర్ లీక్ అయింది, మళ్ళా మొన్న కూడా నీటి పేపర్ లీక్ అయింది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో గత నెల రోజుల నుంచి, నెల 10 నుంచి విద్యార్థులు, మేధావులు, విద్యార్థి సంఘ నాయకులు అందరూ కూడా రోడ్లకి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ నీటి లీక్ అయిన పేపర్ ప్రధాన బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నా కూడా ఏ మాత్రం కేంద్రంలో కేబినెట్లో ఉన్నటువంటి ఏ ఒక్క మినిస్టర్ కూడా, ఒక ఎంపీ కూడా, అసలు ఈ దేశ ప్రధాని కూడా ఇంతవరకు నోరు మెదపలేదు. మొన్న 3 రోజుల క్రితం ఈ భారతదేశంలో ఢిల్లీలోని దేశ రాజధాని నడిబొడ్డున ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నీటిలో అన్నం జరిగిన విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు శాంతియుతంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసుకుంటూ పార్లమెంటు వరకు ర్యాలీగా వెళ్లే క్రమంలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఒక కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, విద్యార్థులను ప్రాణం మీద అటు ఇష్టం వచ్చినట్టుగా టీఆర్ గ్యాస్ ప్రయోగించి లాఠీలతోటి తలలు పగిలేలా కొట్టి అసలు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఒక గుండెలాగా ఒక రౌడీల మీద దాడులు చేసినట్టు చదువుకునే విద్యార్థుల పైన 18, 17, 16, 20 సంవత్సరాల విద్యార్థుల పైన దాడి చేయడం సిగ్గుచేటు. ఈ దేశ ప్రధాని పరిపాలన చేస్తున్నాడా ఈరోజు అడుగుతున్నాము. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, నీకు సిగ్గు ఉందని అడుగుతున్నాం. ఎందుకంటే నువ్వు విద్యార్థుల పాలిట యముడిగా శాపంగా మారినావు. ఈ రాష్ట్రంలో 30 మంది విద్యార్థులు చనిపోతే ఒక్క రోజు కూడా నోరు మెదపకుండా అసలు నిన్ను ఓట్లేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులకు నువ్వు ఎలా మోసేస్తావు? సమాధానం చెప్పాలి. నువ్వు బయటకు వచ్చి తప్పు మానుండడం జరిగింది, మేము ఇంకోసారి చేయమని తప్పు చెప్పాలి. కానీ నీ దొంగ లెక్క ఎక్కడ రాజీనామా చేస్తే మా ప్రభుత్వం ఫెయిల్ అవుతుందో, మా ప్రభుత్వం చెడ్డే పేరు వస్తుందో, మళ్ళీ మేమే దొంగలమని దేశం మొత్తం తెలుస్తుందని మీరు రాజీనామా చేయకుండా ఈరోజు దొంగతనంగా సిగ్గు లేకుండా ఈరోజు దేశంలో కేంద్ర ప్రభుత్వం పరిపాలన చేస్తున్నది. మీరు నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పిన సంవత్సరానికి ఎక్కడిచ్చిలో మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం దేశంలో విద్యార్థులు, నిరుద్యోగులకు దొంగ హామీలు ఇచ్చి ఈరోజు ప్రైవేటు, కార్పొరేటు యజమానులకు, ఆదాని, అంబానీలకు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అప్పచెప్పి వాళ్ళకి ప్రతి కాంట్రాక్టు, ప్రతి పనులు కూడా వాళ్ళే అప్పచెప్పి దేశంలో సంపదను ఆదాని, అంబాలకు లక్షల వేల కోట్లు దోచిపెట్టుకుంటా ఈ దేశంలో విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తూ పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంది. 22 లక్షల పైన విద్యార్థులు దేశంలో నీట్ ఎగ్జామ్ రాస్తే వారి భవిష్యత్తు ఏంటిది? లక్షల రూపాయలు, వేల రూపాయలు కోచింగ్ సెంటర్లో, ఇంటర్మీడియట్ కాలేజీలో చదువుకొని ఈరోజు వారికి సీట్లు అయితే మా భవిష్యత్తు బాగుపడతాయి అన్న అవును తల్లిదండ్రులు వాళ్ళ కళలు ఏమైనాయి? విద్యార్థి ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. సిగ్గుశరం లేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నోరు మెదపలేదు. దీని తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బేషరతుగా నీటి పేపర్కు వాళ్ళే బాధ్యత వహించి రాజీనామా చేయాలి. లేదా ఈ బంధులే కాదు బీజేపీ ఎంపీలు ముట్టడిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో ఎక్కడ ఉన్నా కూడా ఎంపీల ఇళ్లను, బీజేపీ ఎమ్మెల్యే ఇళ్లను, బీజేపీల మినిస్టర్లను మొత్తం కూడా ముట్టడిస్తాం. మేము కూడా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ, అలాగే ఆల్ ఇండియా కమిటీ మేము కూడా ఒకటి కార్యాచరణ రూపుదిద్దుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఈ దేశంలో, రాష్ట్రంలో ఉద్యమాలు తీవ్రమైన ఏ ప్రభుత్వం మీద దాడి జరిగిన ఉద్యమాలు ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ పైన ఒక ప్రణాళికాబద్ధంగా పోయి మేము
ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా శాంతియుతంగా ఉద్యమాలు చేసి ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో గద్దె దింపుతాం మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, మీరు చెప్పండి, ఇప్పటి వరకు ఇంత స్పందిస్తున్నప్పుడు కమిటీలు కూడా వేస్తారని చెప్పి అంటున్నారు. మరి దానికి కాలయాపన జరుగుతుందా? మరి నిజంగా కమిటీలు వేస్తే ఈ విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అనుకోవచ్చా? సో వాస్తవమైన విషయం ఏంటంటే నీట్ పేపర్ లీకేజ్ సంబంధించి ఎవరో ఇద్దరు ముగ్గురిని సస్పెండ్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు తప్ప కానీ మేము ఇక్కడ డిమాండ్ చేసి ఏంటంటే అకౌంటబిలిటీ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఈ నీట్ విద్యార్థులకు మేము బాధ్యతాయుతంగా ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పటికీ పొరపాటున జరిగిందని వాళ్ళు ఒప్పుకోవాలి, లేదంటే కావాలని చేసిలని చెప్పాలి. ఎలాంటి వాళ్ళు ఒప్పుకోకుండా బాధ్యత రహితంగా కనీసం పట్టించుకోకుండా వేల మంది లక్షల మంది చలో సంసాద్ భారత పార్లమెంటును ముట్టడికి పిలుపునిస్తే తల్లిదండ్రులు విద్యార్థులు అందరు కలిసి పోతా ఉంటే వాళ్ళ లైన్ క్రాస్ కాక ముందుకే తీవ్రమైనటువంటి దాడి, వాటర్ కెనాన్స్ తోని లాఠీలకు మూలలు కొట్టినటువంటి దాడి, టియర్ గ్యాసు ఏ టెర్రరిస్టుల మీద కూడా ఇట్లా ఉపయోగించడం లేదు. అంటే భారత ప్రజలమైనటువంటి మనపైన విద్యార్థులపైన ఇంతటి తీవ్రమైనటువంటి నిర్బంధకాండను, ఇంతటి హ్యూమన్ రైట్స్ వయలేషన్ చెప్తున్నటువంటి వీళ్ళు పీస్ని ఎట్లా పీస్ చేస్తారు? అరౌండ్ ఒక 25 లక్షల మంది 23 లక్షల మంది వరకు రాసినటువంటి పిల్లలు వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏంటిది? కాబట్టి అకౌంటబిలిటీ కావాలని చెప్తున్నాం. మేము కావాల్సింది ఏంటంటే ఇంతటి హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరిగింది కాబట్టి నరేంద్ర మోడీ కూడా ఇప్పుడు రాజీనామా చేయాలి, ఒక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ కాదు. ఎందుకంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బీజేపీ ఎంపీ భారతదేశం గొప్పదని చెప్పి చెప్తా ఉన్నారు, కానీ ఎంత అకౌంటబిలిటీ ఉన్నది వాళ్ళకి? భారతదేశ ప్రజల పట్ల ఎంత అకౌంటబిలిటీ ఉన్నారు? నీటి విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంది? రీనీట్ ఎగ్జామ్ పెట్టారు, రీనీట్ ఎగ్జామ్లో ఒక సెకండ్ ఆలస్యం వస్తే ఒక అలో చేయలేదు, మరి వాళ్ళకి ఎందుకు ఆ ప్రివిలేజ్ చేయలేదు? గంట పాటు ఎందుకు ప్రివిలేజ్ చేయలేదు? పెట్టినటువంటి నీట్ ఎగ్జామ్ కరెక్ట్ జరిగిందా? ఇప్పటికీ 100 పేపర్ లీక్ అయినాయి బీజేపీ ప్రభుత్వంలో. కనీసం సిగ్గు తెచ్చుకొని వాళ్ళు ఇప్పటికైనా ఎందుకంటే 10 సంవత్సరాల పాటు ఎన్టీఏ అనే వ్యవస్థ కూలిపోయింది. 10 సంవత్సరాల పాటుగా చేసినటువంటి ప్రతి ఎగ్జామ్ కూడా ఫెయిల్యూర్ అయింది. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పండి. రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే మన సెట్లకు, పీజీలకు, డిగ్రీలకు ఎంట్రన్స్లు పెట్టుకుంటా ఉన్నాయో అట్లనే ఎంబీబీఎస్ సీట్లకు కూడా పెట్టండి. ఈ సంవత్సరం మన దగ్గర 10,000 పైన చిలుకు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి, మెడికల్ సీట్లు ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సెంట్రలైజ్డ్ ఎగ్జామ్ విధానం, సెంట్రలైజ్డ్ సీట్ అలాట్మెంట్ విధానం, కేంద్రీకృత ప్రభుత్వ విధానం ఫెయిల్ అయింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులుగా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, కాబట్టి ఆ రెండింటికి ఎడ్యుకేషన్ మధ్యలో ఉంటుంది. కాబట్టి కాంకరెంట్ లిస్టులో రాష్ట్ర ప్రభుత్వాలే ఈ ఎగ్జామ్లు పెట్టుకుంటూ సీట్లను భర్తీ చేసే విధంగా చెప్పాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా సోనం వాంగ్చుక్ గారు కానీ ఇతర వాళ్ళకు కూడా మేము మద్దతును ప్రకటిస్తూ, అలాగే న్యాయమైనటువంటి డిమాండ్లని ఇంతవరకు పరిష్కరించండి కేంద్ర ప్రభుత్వం, వెంటనే గద్దె దిగాలని, రాజీనామా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, ఇప్పుడు రాష్ట్రాలు కనుక ఇటువంటి ఎగ్జామ్స్ కనుక నిర్వహిస్తే, ఇప్పుడు కేంద్రం నిర్వహించేటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ కి ఈక్వల్ గా దాన్ని కన్సిడర్ చేయొచ్చా? అట్లాంటి క్రెడిబిలిటీ ఉంటుందా? ఎస్, కరెక్ట్ పాయింట్. ఎందుకంటే ఎన్టీఏ కంటే ముందు మనకి ఎంసెట్ ద్వారా కౌన్సిలింగ్ జరిగేది, అండ్ ఇప్పుడు లాస్ట్ సెట్ జరుగుద్ది, ఎడ్ సెట్ జరుగుద్ది, పీజీ సెట్ జరుగుద్ది. మన తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళ స్టేట్ సెట్ పెట్టుకుంటారు. ఇవన్నిటితో పాటు ప్రొఫెషనల్ వాటికి సపరేట్ జరుగుద్ది, డిగ్రీ వాటికి కామన్గా జరుగుద్ది, ఇంటర్మీడియట్ వరకు డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవచ్చు. 10 సంవత్సరాల క్రితం ఎన్టీఏ లేనప్పుడు ఏ రాష్ట్రం పెట్టుకునేది. కాబట్టి దానికి క్రెడిబిలిటీ ఉంది. నీట్ అనే దాన్ని పూర్తిగా ఎందుకు అపోజ్ చేస్తూ ఉన్నారు? నీట్ని కాదు అపోజ్ చేసేది, సెంట్రలైజ్డ్ ఎగ్జామ్ వ్యవస్థ. ఎక్కడో దేశంలో ఒక సెంటర్లో లీక్ అయితే భారతదేశంలో రాష్ట్రం ప్రతి ఒక్క సెంటర్లో పేపర్ లీక్ అవుతుంది. నార్మలైజేషన్కి ఒప్పుకుంటలేరు, దానికి మార్క్స్ యాడ్ ఒప్పుకుంటలేదు, సుప్రీంకోర్టు తిప్పి కొడతాను ఎక్కడికి పోయినా కానీ. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు పెంచుకుంటే కాకుండా ఇప్పుడు ప్రతిసారి కూడా ఓపెన్ కేటగిరీలో మనం పోటీ పడతాం. ఢిల్లీ ఎయిమ్స్ కంపల్సరీ పోటీ పడతారు. కాకుండా ఇప్పుడు ఏమైందంటే ఒకటే ఎయిమ్స్ పెట్టేసి మొత్తం కూడా పెద్ద దందా ఇన్స్టిట్యూట్లు నడిపేది. కాబట్టి ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం పెట్టుకుని మన దగ్గర 10,000 పైన సీట్లు ఉన్నాయి ప్రతి మెడికల్ కాలేజ్ జిల్లాకు. వీటిని ఇంప్రూవైజ్ చేయాలి. మనతో పాటు మనం ఒక ఇన్స్పిరేషన్, తమిళనాడు ఒక ఇన్స్పిరేషన్, వీళ్ళ యొక్క క్రెడిబిలిటీ తీసుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. 10 సంవత్సరాల్లో ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇప్పుడు అప్పచెప్పని అడుగుతున్నాం. కాంకరెన్స్ లిస్ట్ లో ఉంటుంది ఎడ్యుకేషన్ అనేది, ఎడ్యుకేషన్ సంబంధించింది. అంటే ఇప్పుడు ఎన్టీఏని ఇక్కడ మొత్తం డెమాలిష్ చేస్తేనే బెటర్ అంటారు అనొచ్చు కదా? 100% ఎన్టీఏను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాల సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాలి. అలాగే విద్యార్థులపై ఇంత తీవ్రమైన దాడిని మేము ఇంతవరకు ఏ కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఏ ప్రభుత్వంలో కూడా లాఠీలకు ముళ్ళు పెట్టి కొట్టడం ఏంది, అసలు మూలలు పెట్టి కొట్టడం ఏంది? సూర్యకాంత్ చీఫ్ జస్టిస్, ఆయనకు వీడియోలు తీసే టైం లేదట, ఆయన వల్లనే ఇదంతా స్టార్ట్ అయింది. అసలు అంటే కనీసం జ్యుడిషియరీకి ఉండాల్సినటువంటి క్రెడిబిలిటీ కానీ, ఓపిక కానీ వాళ్ళ పర్సనల్ ఇష్యూ కాదు కదా. ఇప్పుడు మన భారతదేశం ఒక హై కమిషన్ అంబాసిడర్ యూఎన్లో ఏం మాట్లాడతాడు? అక్కడ హ్యూమన్ రైట్స్ వయలేషన్, పాలస్తీనా తర్వాత అంత పెద్ద హ్యూమన్ రైట్స్ వయలేషన్ అవుతుంది, ఆఫ్ఘనిస్తాన్ తర్వాత అంత హ్యూమన్ రైట్స్ వయలేషన్ అవుతుంది. కాబట్టి ప్రజల పట్ల సానుభూతి ఉండాలి, ప్రజల పట్ల ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ లేని ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మేము నమ్ముతా ఉన్నాం. కాబట్టి వాళ్ళు గద్దె దిగాలని డిమాండ్ చేస్తాను. వాళ్ళ యొక్క అకౌంటబిలిటీ కోసం మేము డిమాండ్ చేసేది, వాళ్ళ మీద కక్ష సాధింపు కాదు. రేపటి రోజు ఇంకోరైనా వస్తారు. కాకుంటే మన తెలంగాణలో కూడా గ్రూప్ 1 పేపర్ లీక్ అయింది, అప్పుడు కూడా అకౌంటబిలిటీ కోసమే దాని ప్రభుత్వాన్ని దింపాలి కదా ప్రజాస్వామ్యం. ఇప్పుడు ప్రజలందరూ కూడా అందుకే బీజేపీకి మేము చెప్పేది కూడా అదే, అకౌంటబుల్గా ఉండండి, ప్రజలకు సురక్షితమైన పాలన ఇవ్వండి. వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్
బంగ్లాదేశీలో మీరు అనుకున్నట్టు ఏ విదేశీయులు కాదు, వేరే దేశంలో చదువుకున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు, సామాన్య ప్రజానీకం కూడా మా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ధర్నా చేయడం కాబట్టి వారికి వచ్చి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పట్ల మానవత్వంతో మీరు చేయండి. పోలీసులు ఈ రోజు నుండి రేపు పోతారు, ఒక్కరికి నేమ్ ప్లేట్ లేదు, సివిల్ డ్రెస్ లో వచ్చిళ్ళు అంటే కాన్షియస్ గా ఎవరు వచ్చిండో అనే అకౌంటబిలిటీ లేదు. వాంటెడ్లీ జరిగింది అనొచ్చు. వాంటెడ్లీ ఖచ్చితంగా ఒక నేమ్ ప్లేట్ లేకుండా ఒక పోలీస్ అధికారి ఉండడు, ఒక సిఆర్పిఎఫ్ అధికారి ఉండడు, ఒక సెంట్రల్ ఫోర్స్ అధికారి ఉండడు. ప్రతి ఒక్కరికి ఉంటుంది. వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ కదా, వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కాదు కాబట్టి వాళ్ళకు ప్లేట్లు ఉంటాయి, ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి ఉండవు. కాబట్టి మేము డిమాండ్ చేసింది అంటే ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేసేంత వరకు ఈ ఉద్యమాన్ని ఇంకా పైకి తీసుకుపోతాం అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే ఎందుకంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహించబడేటువంటి ఇది ఒక ట్రాన్స్పరెన్సీ లేనిదిగా భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రాలకు కూడా సార్వభౌమాధికారాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ఒక కొలాప్స్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక సెంట్రలైజ్డ్ విధానాన్ని కూడా రద్దు చేయాలన్నటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే నీట్ ఎగ్జామ్స్ పేపర్ రాసేటువంటి ప్రతి తల్లిదండ్రుల కళలు కూడా కళలు అయిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ రెగ్యులర్గా కోచింగ్ వెళ్ళేటువంటి వాళ్ళు అంటే 6th క్లాస్ నుండి కూడా కోచింగ్ వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. జేఈఈ నీట్ లాంటి పరీక్షలకు ఏళ్ల తరబడి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు. అందులో భాగంగానే ఇక్కడ దాదాపు లాంగ్ టర్మ్ కోచింగ్ వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ జీవితం యొక్క ఆశలన్నీ కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన విధానం మీద వండుకుంటూ ఎంతో రేయింబవళ్ళు కష్టపడి చదివినటువంటి వాళ్ళు చివరికి వెళితే మాత్రం తమకు ఒక అవమానాలు, పరీక్షలు రద్దు, అలాగే పేపర్ లీకేజీలు, ఆర్థికంగా చితికిపోయినటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక పెద్ద వయలేషన్ గా కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి అంటున్నారు. ఇప్పటికే 22 లక్షల మందికి పైగా దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు రాస్తే ఆ పరీక్ష రాసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పేపర్ లీకేజీ వల్ల సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పి అంటున్నారు. ఇప్పటికీ దీనికి బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక అకౌంటబిలిటీ లేకపోవడం పట్ల కూడా అనేక మంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది తప్ప ఇక్కడ తాము మాత్రం ఇక్కడ చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితులు ప్రభుత్వం తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం. అటువంటి పరిస్థితిని కూడా ఎట్టి పరిస్థితుల్లో క్షమించమన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ విద్యార్థి సంఘాలు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పటి వరకు కేంద్ర మంత్రి మీదే ఉన్నారు, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇంత ఉదాసీన వైఖరి అవలంబించడం వల్ల ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ కూడా ఇక్కడ ఎస్ఎఫ్ఐ నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి దేశవ్యాప్తంగా చూస్తున్నట్లయితే ఇక్కడ పాలస్తీనా, వివిధ దేశాల్లో జరుగుతున్నటువంటి వయలేషన్స్ తర్వాత మళ్ళీ భారతదేశంలో కూడా మళ్ళీ ఒక కొత్త వయలేషన్ స్టార్ట్ అయిందని చెప్పి అంటున్నారు. దీనికి కారణం కూడా ప్రభుత్వాల నిర్లక్ష్యపు వైఖరే కాబట్టి దానికి కూడా బాధ్యత వహించాల్సింది కూడా కేంద్ర ప్రభుత్వాలే అని చెప్పి ఇక్కడ విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి కూడా స్పందించకపోతే తమ యొక్క ఆలోచనలు అంటే వాళ్ళ ఉద్యమాలు కూడా అంచెలంచెలుగా ముందుకు వెళ్తామన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ మాత్రం విద్యార్థి సంఘాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.